శ్రీ సాయిరామ్. నా పేరు వచ్చి సాయి మహేష్ కుమార్. సి అంటే చౌటిపల్లి ఇంటి పేరు. మా తండ్రి పేరు వచ్చి వెంకటేశ్వర్లు. మా తల్లి పేరు వచ్చి భాగ్యలక్ష్మమ్మ. నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, సాయిలత, సాయి గీత అని. మా అవ్వ వచ్చేసి వెంకటరత్నమ్మ. మా అవ్వని చాలా పరమ భక్తురాలన్నమాట స్వామికి. చింతపిచ్చికి చెట్ల పేరు చెప్తాము, మా వాళ్ళు కూడా సాయి పిచ్చి అనొచ్చు. అంత పరమ భక్తురాలు. స్వామి ఇట్లా ధర్మవరం నుంచి ఇట్లా అనంతపురం పోతానంటే నా చిన్న వయసు, నాకు దగ్గర రమారమి 10 ఏళ్ళు ఆ వయసు ఉంటుంది. హారతి తట్ట తీసుకొని మా అవ్వ నీళ్లు తీసుకొని స్వామి కోసం ఎక్కడ రోడ్లో ఎక్కడ ఇటు మామిలపల్లి రూట్ కానీ, బతలపల్లి రూట్ కానీ, అనంతపురం పోయేటప్పుడు కానీ, ఇట్లా బయటికి పోయేటప్పుడు కానీ ప్రయాణించేటప్పుడు స్వామి కారుకి అడ్డంగా పోయి హారతి ఇచ్చి స్వామిని దర్శనం చేసుకొని మొక్కుకొని కిందికి దింపించి మాట్లాడి మళ్ళీ పంపించేవాళ్ళు అనమాట. వాళ్ళంతా ఒక జతగా ఒక సావిత్రమ్మని, సత్యనారాయణమ్మని, వాళ్ళంతా ఒక పాత వాళ్ళు, ముసలి వాళ్ళు అంతా ఉండ్రి. వాళ్ళు అంత భక్తి అనమాట, అంత తత్పరతతో పూర్తిగా సేవించినారు. వాళ్ళు బుక్కపట్నం చెరువులో నుంచి అప్పుడు బస్సు సౌకర్యాలు లేనప్పుడు పుట్టపర్తికి ఆ విధంగా నడుచుకుంటూ పోయేవాళ్ళు అనమాట. అంతగా ఉంటారనమాట. నేను 1970లో పుట్టిండేది. 1971లో అనంతపురం సాయిబాబు కాలేజ్ లేడీస్ ఉంది. అక్కడ వచ్చేసి స్వామి ఓపెనింగ్ అప్పుడు అట్లా వస్తూ ఉంటాడు. అక్కడికి మా అమ్మ వాళ్ళు నన్ను 1 సంవత్సరం బిడ్డని అప్పుడు తీసుకుపోయి నాకు స్వామి దగ్గర పేరు పెట్టినాడు. స్వామి పెట్టినాడు. నా పేరు సాయి మహేష్ అని స్వామి కృతికా నక్షత్రం అని అడిగి మహేష్ అని పెట్టినాడు. ఉకారమకారాలు దాంతో పెట్టినాడు. అన్నప్రాషన్ కూడా చేసినాడు. వేరే వాళ్ళు తెచ్చింటే వాళ్ళ బిడ్డ కోసమని అది మనకి చెంచాతో అట్లా స్వామి అన్నప్రాషన్ చేసినాడు 71 ఆ ప్రాంతంలో. మా ఇక్కడ ధర్మవరంలోనే మాకి నాగభూషణ్ సార్ అని ఉండే. అప్పుడు చిన్నప్పటి నుంచి బాలికాసులోనే దగ్గర 15 ఏళ్ళ వరకు నేను బాలికాసులోనే మొత్తం ఆ కోర్స్ అంతా చేసేసిన. బాలికాస్ గ్రూపులు అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు దగ్గర కనీసం 200 మంది పిల్లవాళ్ళు అంటే వస్తూ ఉంటాయి. దాంట్లో అన్ని గ్రూప్స్, క్లాసెస్ వైజ్ అన్నీ ఉంటాయి అన్నమాట, సెక్షన్స్. అంత విధంగా బాగా జరుగుతూ ఉండే ధర్మవరంలో. నాగభూషణ్ సార్ అని ఉండరు అప్పుడు. అంత బాగా శుభ్రంగా చేస్తాండ్రు. నాకు బాలికాస్ మొత్తం క్లాసెస్ అన్నీ అయిపోయాక డిప్లొమాని సామి సెంట్రల్ ట్రస్ట్ నుంచి మనకు సర్టిఫికేట్ వస్తుంది. 1985లో నాకు ఇది అందజేసినారు. అప్పటికి అన్ని క్లాసెస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి దాంట్లో సెక్షన్స్ ఉంటాయి ఇయర్ వైజ్. అట్లా చేసినాము. ధర్మవరంలో వేరే పుట్టబర్తి నుంచి వేరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చిండ్రి. వాళ్ళ గర్భిణీకి ఇక్కడ ఆపరేషన్ చేసి అంటే కాన్పు చేయించడానికి వచ్చిండ్రి. వాళ్ళ ఇంట్లో నేను స్వామి కోసము బుక్ పెట్టింటి. కొడుకు ఏమి చదువు చెప్పిస్తే బాగుంటుంది అంటే ఇంటర్ అయిపోయింది, ఎట్లా స్వామి బీటెక్ పోవాలా, డిగ్రీ పోవాలా, ఎట్లా స్వామి అని బుక్ పెట్టింటే, పెన్నును బుక్ పెట్టింటే స్వామి వచ్చేసి ఇట్లా పాదముద్రలు ఇచ్చినాడు. విభూతి అంతా దీని ముందు ఇప్పటికి కూడా అట్లే ఉంది. పాదముద్ర అట్లా చందనంతో ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి హస్తముద్ర ఇచ్చినాడు. హస్తముద్ర కూడా ఒక పేపర్లో, వైట్ పేపర్లో ఇచ్చినాడు. అట్లా లామినేషన్ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా భద్రంగా. మళ్ళీ వచ్చేసి వేరే పుట్టపర్తిలో ఒకసారి అందరము కలిసి భజన చేస్తూ ఉంటుంది. ఇట్లా నామప్రసాద్ ఇట్లా ప్రముఖులతో ఒక 10-15 మంది. లాస్ట్కి చివరికి భజన అంతా అయిపోయినాక, మంగళహారతి అయిపోయినాక నైవేద్యం అందరికీ పెట్టినారు. ఆ నైవేద్యంలో నేను నైవేద్యం తింటూ ఉంటే మరుసటి కవలం పెట్టుకునే లోపల స్వామి ఆ కవలంలోకి ఈ రుద్రాక్ష ఎక్కడ స్వామి చేయి పెడతాడో అక్కడంతా విభూది, దాని నిండా పొడి ఎట్లుంటుందో విభూది మొత్తం, ఆ విభూదిలో ఈ స్వామి రుద్రాక్ష ఇచ్చినాడు. దీనికి వెండి తోడు వేసుకొని ఇట్లా పెట్టుకుంటే భద్రంగా ఉంటుందని. అట్లనే మళ్ళీ ఇంకో చిన్నది కూడా ఇచ్చినాడు. దానికి బంగారుది తొడుగు చేయించుకొని అది కూడా పెట్టుకున్నా. అది మెడలో ఎప్పుడైనా వేసుకుంటామనేసి. 91లో నాకు వివాహం అయింది. 95లో కూతురు చనిపోయింది. అప్పుడు షిరిడీపై 3 రోజులు నిద్ర చేసి వచ్చినాము. అప్పుడు వెంటనే మళ్ళా నాకు బాబు పుట్టినాడు. 96లో పుట్టినాడు అనమాట బాబు. ఇంకా బాబుకి నేను పేరు పెట్టాను, స్వామి నువ్వే పెట్టాలా, ఎట్లా తిరిగి నువ్వు పెడితేనే అని స్వామి ఒప్పుకున్నా. నేను స్వామికి వినిపించకుండా ఎవరికి చెప్పలే అన్నమాట. నేను పేర్లు కూడా వెతుక్కోలే ఎక్కడ కూడా, బుక్కులని, లైబ్రరీని ఎక్కడ కూడా వెతకలే. కానీ స్వామి నేను అట్లా బయటికి పోయినప్పుడు ఇంటికి వచ్చినాడు. వేరే వాళ్ళు సాధు సమూహం రూపంలో ఓ 10 మంది శిష్యగణంతో వచ్చినాడు అనమాట ఇంటికాడ. ఇంట్లోకి లోపలికి వచ్చి మీ అబ్బాయికి పేరు పెడతాను, సాయి రాధేశ్యామ్ అని పెట్టినాడు. రాధేశ్యామ్, సాయి రాధేశ్యామ్ అని మేము అంతా పలుకుతాం అనమాట. నా కొడుకు ఆ విధంగా జరిగింది.
మళ్ళీ 98లో కూతురు పుట్టింది. ఆ బాబుకి కూడా నేను పేరు పెట్టాను స్వామి, నువ్వు పెట్టుకోవాల్సిందే అని చెప్పినాను. అప్పుడు మా అనంతపురంలో మా మామగారు ఉన్నారు, వేరే మా అమ్మవారు. వాళ్ళకు కొంచెము స్వామికి పూజలు ఎక్కువ చేసి కొంచెం అతను బాగా భక్తిగా ఉంటాడు. అతనికి మళ్ళీ నాకు ఫోన్ చేసి అతనితో మాట్లాడతాడేమో స్వామి. అతను నాకు ఫోన్ చేసి ఇట్లా శేషసాయిని పేరు పెట్టుకోండి, బాగుంటుంది, మంచి స్వామి చెప్పినాడు అని చెప్పినాడు పేరు. ఆ విధంగా శేషసాయిని అని ఆ కూతురికి పెట్టుకున్నాను ఆ పేరు. ఇప్పుడు 2 పేర్లు ఇద్దరికి, కొడుక్కి కూతురికి స్వామి పెట్టేసినాడు. ఎవరికి నేను చెప్పుకోవాలి, స్వామికి నియమించుకున్నా స్వామి తీర్చేసినాడు. మా తాతగారు ఒక ముగ్గురు ఫ్రెండ్స్కి అందరికీ కలిసి పుట్టపర్తిలో జనరల్ హాస్పిటల్ ముందర గేట్ ఉండాలి, ఆడ జాగా అంతా ఉండాలి అనమాట. ముగ్గురికి కలిసి ఆ జాగా స్వామి అడిగినాడనమాట. ఆ స్వామికి అడిగితే మనం బుక్కపట్నం పోయి వాళ్ళు రిజిస్టర్ చేసి వచ్చినారు మా తాతగారు వాళ్ళకి. అప్పుడు స్వామి వాళ్ళ కుటుంబానికి అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చినాడు. వాళ్ళకి కుటుంబానికి మాకి కలిపి అందరికీ ఇచ్చినారు, 3 కుటుంబాలకి. మా తాతగారికి వచ్చేసి స్వామి అప్పుడు ఆ రూపంలో ఉన్నాడు, ఆ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. అదే విధంగానే ఉంగరం తీసి మా తాతగారి వేలకి తొడిగినాడు అనమాట. ఆ ఉంగరము అట్లా 15 ఏళ్ళు ఉంటే మా తాతగారు స్వర్గస్థులైనాక ఆ ఉంగరం కూడా కొన్ని ఏళ్లకు అంతర్ధానం అయిపోయింది. స్వామి దగ్గరికే చేరుకుందని వాళ్ళు చెప్పేవాళ్ళు కాబట్టి అది ఉటంకించినాను. నేను చిన్న వయసులో అదంతా బాలు పాస్ అయిపోయాక సేవ కోసము పుట్టపర్తికి వస్తా అంటే ఇక్కడ ధర్మవరం రైల్వే స్టేషన్లో కూడా సేవ జరుగుతూ ఉన్నాయి. నవంబరు 19, 20, 21, 22 అన్నదానం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా అంతట్లోనూ పాల్గొంటా అంటే సేవాదలుగా. మళ్ళా పుట్టపర్తిలో కూడా ఎయిర్పోర్ట్లోనూ సేవా వింగ్స్ చేసింటి. మళ్ళీ గణేష్ దగ్గర క్యూ లైన్స్ అవన్నీ మెయింటైన్ చేసేదాంట్లో వింగ్స్లో కూడా పాల్గొంటి. స్వామి నమస్కారాలు, పాద నమస్కారాలు అప్పుడు అందరికీ సేవ అయిపోయాక అంత క్రమ సంఖ్యలో కూర్చిపెట్టేసి అందరికీ పాద నమస్కారం ఇస్తాండే. అప్పుడు కూడా బాగా మాట్లాడతాను స్వామితో. దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా భుజం మీద చేసి మాట్లాడి నమస్కారం ఇచ్చుకొని అట్లా కదులుకుంటూ పోతా ఉండే. ఆ విధంగా జరుగుతూ ఉండే. బాగా స్వామితో సన్నివేశము మాట్లాడేది అంతా ఉండే. ఇంట్లో పాదకులు వచ్చినప్పుడు కూడా స్వామి ముందర కూర్చొని నిలబడుకొని ముట్టించుకునే కోసం కూర్చుంటా అంటే అట్లా కూడా జరుగుతా ఉండే. మా అవ్వ 2011 ఆ మధ్యలో పరముపదించినారు. మా అవ్వకి ఇంటర్వ్యూలో అప్పుడు మాట కూడా అందరికీ స్వామి ఇంటికి వస్తాను, గృహానికి వస్తాను అని మాట ఇచ్చినాడు. స్వామి కూడా 2010 ఆ మధ్యాహ్నం స్వర్గస్థులైనారు. ఆ తర్వాత ఇంకా స్వామి పోయినాడు, ఎట్లబ్బా అని మాకి శంక పుట్టుకుంది. ఇంక ఎట్లా వస్తాడో స్వామి మాట పొల్లు పోతుంది అని అనుకుంటుంది. కానీ స్వామి సాధు రూపేణ మా ఇంటికి వచ్చినాడు. మేము బయట నిలబడుకుంటుంది, నేను నా ఫాదరు. ఇట్లా మా అవ్వకి అదే ఇది దక్షిణ ₹2 అట్లా దక్షిణ తాంబూలం ఇప్పిస్తాము అని సాధువుకి అని అనుకుంటుంది. స్వామి అప్పుడే అక్కడ బయట రోడ్లో పోతున్నట్టు ప్రత్యక్షమైనాడు. సటాకా తీసుకొని వచ్చినాడు. సటాకా అంగట్లో పెట్టేసినాడు బయట అరుగు మీద. లోపలికి వచ్చినాడు స్వామి. మా దగ్గర కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకున్నాము. మాట్లాడుతున్నారు మా నాయన, మా అమ్మ, అవ్వ అంటే ఇంకా మాటలు లేవు అవ్వకు పాపం. ఇంకా ఇంట్లో నా భార్య పాలు ఇచ్చింది. ఇంకా అందరూ మొక్కున్నారు. అవ్వకి వచ్చేసి మా అవ్వకి వెన్నంతా నిమిరినాడు. తన భక్తురాలు కాబట్టి బాగా నిమిరినాడు, ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. ఇంకా బయటికి పోతూ దిగిపోతా ఉంటే స్వామి మీది సటాక్ ఇక్కడే మర్చిపోయినారని నేను చేతికి అందిస్తాను తీసుకొని. ఎందుకు స్వామి ఇది అంటే భక్తులు దీపాలు దాన్ని వెలిగించడానికి ఇది అవసరము, దీనిలో నేను చేయించుకోవాలా అని చెప్పినాడు. అంటే ఆ మాట కూడా కరెక్ట్గా చెప్పినాడు. కానీ ఆ మాయ, ప్రకృతి మాయ మమ్మల్ని తెలుసుకొని ఇవ్వదు కదా. మేము అనుకున్నాము. స్వామి వెళ్ళిపోయినాడు. సటాకు కూడా చేతికి అందించిన స్వామితో మాట్లాడి. మళ్ళీ వచ్చేసి నేను 1920లో ఇప్పుడు 2020లో మా ఫాదర్ పోయినారు. ఇదంతా కొంచెం ఇండ్లు గృహం అంతా రిమోడల్ చేసినాక 21లో సాయి వ్రతం అని అంతా చేయాలని నేను తలంచినాను. నేను ఇంతవరకు ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సాయి వ్రతం కానీ కూర్చోలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళే కూర్చొని చేస్తూ ఉంటారు. నాకు ఈసారి చేయిపియాలా నేను అని కూర్చొని స్వామి మొక్కుండా, స్వామి సాయి వ్రతం చేపిస్తాను, నువ్వు మొదటిది ఇంకా నువ్వు అని చెప్పి చేయించుకుంటా. వేరే అతను కొత్తపేటలో రామ్నగర్లో స్వామి పూజారు అనమాట. అతను ఎవరింటికి పోడు అనమాట సాయి వ్రతం చేసేదానికి. స్వామి చెప్పినాడు, స్వామి ఇట్లా వస్తారు మా భక్తుడు, నువ్వు సాయి వ్రతం చేస్తాను ఒప్పుకో అని చెప్పినాడు అనమాట. నేను మరుసటి రోజు పోయి ఇట్లా స్వామి ఇట్లా వ్రతం చేయాలనుకున్నాను, మీరు రావాలని చెప్తే తప్పకుండా వస్తాను అది చెప్పినాడు స్వామి అని వచ్చినాడు ఇంటికి. అన్నీ అతను మరుసటి రోజు ఒక నిర్ణయించిన రోజుల ముందు సాయి వ్రతం చేసిన మాట సంజామంతా పెట్టుకొని
లాస్ట్లో కథలు అన్నీ అయిపోయినాక మహామంగళారతి ఇచ్చేటప్పుడు స్వామి బయట నుంచి అంగట్లో నుంచి మెటికలు ఎక్కి ఇంట్లోకి వచ్చినాడు. అంటే కనపడ్డు, స్వామి మాత్రం కనపడ్డు, కానీ జరిగినది ఇదంతా జరిగింది. నేను మంగళారతి ఇచ్చేటప్పుడు స్వామి నిలబడుకొని ఉండాడు ఆ రథం కలిసిన దగ్గర. అదంతా జరిగింది, అదంతా చెప్పినారు కూడా వేరే వాళ్ళు. అది ఆ విధంగా జరిగింది నాకు 21లోనే 2021లో. ఇంత చక్కటి మంచి అవకాశాన్ని ఇచ్చిన నా దేవదేవునికి పాదాభివందనం చేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తాను. సాయిరామ్.